పిట్ట కొంచెం కోత ఘనం అన్న సామెత మీరు వినే ఉంటారు. దీనికి సరిగ్గా సరిపోయేటటువంటి ఒక ఆహార పదార్థం ఉంది. ఇదే రాగులు. రాగి గురించి ఒక ముక్కలో చెప్పాలంటే రాగి ఒక బంగారం అని చెప్పొచ్చు. రోగాలను అడ్డుకునేటటువంటి ఈ రాగుల తాలూకు ప్రత్యేకత చాలామందికి తెలుసు. కానీ తెలియంది ఏంటంటే దీన్ని సరైనటువంటి విధానంలో తీసుకోవటం. అంటే చాలామంది ఏదో రాగి సంకటి వరకు తీసుకుంటూ ఉంటారు, బాగాలేదనుకొని వదిలేస్తూ ఉంటారు. కానీ దీంతో అద్భుతమైన రుచికరమైనటువంటి ఆహార ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. రాగి వల్ల వచ్చేటటువంటి అన్ని ఆరోగ్య లాభాలు మీరు పొందొచ్చు. ఎందుకు ఈ విశేషాలు ఏమిటి, ఈ వివరాలు ఏమిటి, ఇది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన విషయం. రాగులు, రాగి తాలూకు ఔషధ శక్తులు. ఇవి తెలుసుకుంటే ఆల్మోస్ట్ ఇంకా బంగారం కంటే బెటర్ అని మీరు అనుకుంటారు. దీని గురించి తెలుసుకుందాం. నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి. భారతదేశంలో క్రీస్తు పూర్వం నుంచి వినియోగంలో ఉన్నటువంటి చిరుధాన్యాలలో ఈ రాగులు అనేది ఒకటి. అంత పురాతనం, అంత సనాతనం. మనకు తెలిసినటువంటి ధాన్యాలు, చిరుధాన్యాలన్నింటిలో కూడా మనం కంపేర్ చేస్తే రాగుల్లో కాల్షియం, పొటాషియం ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. కాల్షియం లోపం వల్లనే కదా ఈ మధ్య చాలా మందికి అనేక సమస్యలు, ఎముకలకు సంబంధించిన పని. అలాగే పొటాషియం లోపం వల్ల కండరాలు నొప్పులు ఇలాంటివన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ రెండు కూడా ఈ రాగులతోటి చక్కదిద్దుకోవచ్చు. ఇంకొకటి, మామూలుగా శాకాహారులకి ఐరన్ అంతగా లభించదు, కానీ వెజిటేరియన్స్కి ఐరన్ అందించేటువంటి ఆహార పదార్థాల్లో రాగులు ప్రధానమైనవి. ఇంకొకటి, ఎక్కువ మంది బియ్యం తింటారు కదా, బియ్యంతో పోల్చినప్పుడు రాగుల్లో పీచు పదార్థం, అలాగే ఖనిజ లవణాలు, ఇంకా ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. మెయిన్గా ప్రోటీన్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. మనకి శక్తినిచ్చేటటువంటి చాలా రకాల బి విటమిన్లు కూడా ఈ రాగుల్లో చాలా పుష్కలంగా ఉంటాయి. ఇంకొక అమేజింగ్ విషయం చెప్పాలి మీకు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఇది తక్కువగా ఉండటం వల్ల రాగులు డయాబెటిక్స్కి, అంటే మధుమేహ రోగులకి ఒక మంచి ఆహారం. రాగులలో రక్తంలోని ఉండేటటువంటి ఆ కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉంది, అంటే గుండెని రక్షించే శక్తి ఉంది. కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడం ద్వారా గుండెని రక్షిస్తుంది ఇది. రాగుల్లో ఉండేటటువంటి ఆ పీచు పదార్థాల వల్ల జీర్ణ వ్యవస్థ, అంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చక్కగా సజీవంగా పనిచేస్తుంది. ఇంకోటి, కొంతమందికి పేగుల్లో పుండ్లు తయారవుతూ ఉంటాయి, అల్సర్స్. ఇలాంటి పేగుల్లో తయారయ్యే పుండ్లు, అతిసార, పెద్ద పేగు క్యాన్సరు, ఇలాంటి వాటి దరిదాపుల్లో కూడా ఈ రాగులు రానివ్వదు. మెయిన్గా ఈ మధ్య కోలాన్ క్యాన్సర్ ఎక్కువ అవుతూ ఉంది. ఆ రిస్క్ని రాగులతో తగ్గించుకోవచ్చు. అలాగే దీంట్లో ఈ గ్లూటెన్ ఉండదు కాబట్టి అతిసార ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. ప్రధానంగా ఇమ్యూనిటీ, అంటే రోగ నిరోధక వ్యవస్థని శక్తివంతం చేస్తుంది, బలోపేతం చేస్తుంది. అంటే అంటువ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకోటి, రాగుల్ని యాసిడ్స్గా కంటే మొలకెత్తి తీసుకున్నారనుకోండి, దీంతో దాంట్లో ఉండేటువంటి పోషక గుణాలు పెరుగుతాయి. ఈ మొలకెత్తినటువంటి రాగులతో చేసినటువంటి జావా పసిపిల్లలకి చాలా తేలిగ్గా జీర్ణం అవుతుంది. అంటే పిల్లల పెరుగుదలకి రాగి జావ అనేది హెల్ప్ చేస్తుంది. ఇక మార్కెట్లో అయితే రాగి బిస్కెట్లు, రాగి అటుకులు ఇలాంటివి దొరుకుతున్నాయి. కానీ మీరు ఇంట్లో తయారు చేసుకోగలిగితే అది ఆర్టిఫిషియల్ కలర్ దీనికి ఉండదు. కాబట్టి ఇంట్లో ఏమేమి తయారు చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. కానీ రెండు ప్రధానమైన ఆహార ఔషధాలు తెలుసుకుందాం. ఒకటి, రాగి దోశ. మామూలుగా దోశలు అంటే చాలామందికి ఇష్టం, కానీ రాగులతో కూడా దోశ చేసుకోవచ్చు. చాలామందికి ఆ దోశ అంటే పులిపెక్కితేనే దోశ అనుకుంటారు, కానీ రాగులతో కూడా చేసుకోవచ్చు. దీనికి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తేలిగ్గా సమకూర్చుకోవచ్చు. రాగి పిండి 1 కప్పు, ఇది మీకు కావాలి. అలాగే తురిమినటువంటి కొబ్బరి, పచ్చిది కానీ లేదా ఎండుది కానీ 1 అరకప్పు సిద్ధం చేసుకోండి. ఇంకా పెరుగు 1 అరకప్పు, ఇంకా ఉప్పు రుచికి సరిపడినంత, నీళ్లు తగినండి. అలాగే మరి దీన్ని కాల్చాలి కదా, అందుకని కాల్చడానికి నూనె సరిపడినంత సిద్ధం చేసుకోండి. ఇలాగా అన్నీ సిద్ధం చేసుకొని మీరు ఆహార ఔషధాన్ని తయారు చేసుకోవాలి. చాలా ఈజీ. ఒక గిన్నెలో రాగి పిండి, కొబ్బరి తురుము, గెలకొట్టిన పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు ఎందుకు వేస్తాం? పులియ పెట్టడానికి. తర్వాత నీళ్లు పోసి మామూలు దోశ పిండి కంటే కొంచెం జారుగా కలపండి. తగినంత ఉప్పు కలిపి అరగంట పక్కన పెట్టండి. తర్వాత పెనం పైన దోశలా పోసుకొని నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఈ రాగి దోశలు దీన్ని పప్పుతో తినచ్చు, కూరలతో, అంటే చపాతీలాగా పప్పుతో తినచ్చు, కూరలతో తినచ్చు, లేదా పచ్చడితో కూడా తినచ్చు. చాలా అద్భుతమైన రుచితో ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ దోశని ఇష్టపడేటువంటి నేచర్ మీకుంటే ఈ రాగి దోశని చేసుకోండి.
మరొకటి ఏంటి, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటటువంటి, మామూలుగా వాళ్ళు ఎక్కువ ఫ్రూట్ సలాడ్స్ ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాగా ఈ ఫ్రూటు ఇంకా నట్స్ వీటితోటి ఒక రాగి జావ తయారు చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంటే ఇది ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. దీనికి మీకు కావాల్సినవన్నీ కూడా మీరు తేలిక సమకూర్చుకోవచ్చు. రాగి పిండి ఒక పావు కప్పు, జీడిపప్పులు 5, బాదం పప్పులు 10, ఇంకా ఇలాంటిదే ఇంకొక మంచిది వాల్నట్స్ 4, ఎండు ద్రాక్ష ఒక 10, ఆపిల్ ముక్కలు ఒక పావు కప్పు, దానిమ్మ గింజలు పావు కప్పు, పాలు 1 కప్పు, నీళ్లు 1.5 కప్పులు ఇలా సిద్ధం చేసుకోండి. దీని తయారీ చాలా తేలిక. ముందు జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్స్ వేయించి పొడి చేసుకోండి. రాగి పిండిని ఒక పావు కప్పు చల్లటి నీళ్ళలో కలిపి ఉంచండి. ఒక గిన్నెలో మిగతా నీళ్లు వేడి చేసుకోండి. నీళ్లు మరగటం మొదలుపెట్టిన తర్వాత తడిపిన ఈ రాగి పిండిని కలపండి, ఎందుకంటే ఉండలు కట్టకుండా. తర్వాత ఈ నట్స్ సిద్ధం చేసుకున్నారు కదా, నట్స్ పొడి, దీన్ని వేయండి. రాగి పిండి ఉడికిన తర్వాత పాలను కలిపి మరొక 10 నిమిషాలు ఉడికించండి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కప్పుల్లోకి తీసుకొని పైన తరిగినటువంటి ఆపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు, ఇంకా ఎండు ద్రాక్ష చల్లి సర్వ్ చేయండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఒకవేళ తీపి సరిపోకపోతే 1 స్పూన్ తేనె కూడా వేసుకోవచ్చు. ఇది చక్కటి అల్పాహారంగా ఉపయోగపడుతుంది. దీన్ని వేడిగా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కానీ, స్నాక్గా కానీ ఎలా తీసుకున్నా కానీ మీకు మంచి ఫలితం ఉంటుంది. ఆహార ఔషధం కింద ఇది ఉపయోగపడుతుంది. ఇలాగా రాగులు ఉపయోగం అందరికీ తెలుసు, కానీ రాగుల్ని ఇలాగా క్రియేటివ్గా తయారు చేసుకొని వాడుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా దీన్ని తినగలుగుతారు. దీంట్లో ఉండేటటువంటి ఆ న్యూట్రియంట్స్ అన్నీ మీకు అందుతాయి. కాబట్టి ఈ రాగుల్ని మీరు వాడుకుంటే ఇది రోగాల్ని అడ్డుకుంటుంది. వృక్షో రక్షతి రక్షిత అన్నట్టుగా రాగులు మీరు తీసుకుంటుంటే మిమ్మల్ని అది కాపాడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. అలాగే ఆ లైక్ బటన్ అంటే థమ్స్అప్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతో జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.